హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈ వీడియో చూడడం పూర్తి కాకముందే మీరు మంచి శుభవార్త వింటారు. విశ్వం ఈరోజు ఒక రహస్యాన్ని మీకు వెల్లవడిస్తుంది. మీకోసం ఇప్పటి వరకు దాగి ఉన్న మార్గం ఇప్పుడు తెరవబడుతుంది. ఇప్పటి వరకు మూసుకుపోయిన ఆ తలుపు ఇప్పుడు తెరుచుకోబోతుంది. ఎందుకంటే మీ ఓపిక ఆ తలుపును తెరవడానికి కావలసిన తాళం చెవిని సృష్టించింది. ఈ ప్రశ్నలు మీలో కేవలం మిమ్మల్ని మీ సొంతం చేయడానికి, మీకు కావలసిన మార్గాలు తీసుకెళ్ళడానికి. ప్రతిసారి మీరు ఎప్పుడు అడిగినట్లుగానే విశ్వం మీకు మొదట ఎందుకు అని అర్థం కాదు, ఇప్పుడు ఎందుకు స్పష్టమైంది. ఎప్పుడు కూడా మీరు వెలుగులోకి రాబోతున్నారు అని ఇప్పుడు తెలిసింది. విశ్వాసం ఎప్పుడైనా ఫలిస్తుందా? అయితే విశ్వం ఇలా అంటుంది, మీరు విశ్వాసాన్ని వదులుకొని ప్రతి క్షణం కూడా నేను మీకోసం అద్భుతాలను రాస్తూ ఉన్నాను అని. అయితే ప్రతి అద్భుతానికి సమయం అవసరం, మరియు ఆ సమయం ఇప్పుడు వచ్చింది. సమాధానాలు కేవలం మీరు వినే మాటలు మాత్రమే కాదు, మీకు మార్గదర్శనం చేసే శక్తి. ఆ సమకాలిక కథలు, భావం, కనిపించే సంఖ్యలు, అకస్మాత్తుగా వచ్చే శక్తి, ఇవన్నీ మీ ప్రశ్నలకు సమాధానాలు. మీరు ఎన్నిసార్లు అడిగారు, ఎందుకు నాకు ఎక్కువగా బాధ కలిగించేది, నేను ఎక్కువగా ప్రేమించిన వారు అని విశ్వం సమాధానం ఇప్పుడు ఇస్తుంది. ఎందుకంటే వారు మీ ఆత్మలోని కఠినమైన భావాలు, వాటిని మీరు తద్వారా మీ సొంతం కత్తిరించడానికి దగ్గరకు రావాల్సి వస్తుంది. మిమ్మల్ని మీరు నేర్చుకొని అర్థం చేసుకుని పాఠం నేర్పారు మీకు. మీరు ఎన్నటికీ కూడా మిమ్మల్ని వదిలేయకూడదు. మీ బాధ మీ సమాధానం యొక్క లోతు నిర్ణయాన్ని తీసుకొస్తుంది. అత్యంత బాధలో మునిగిన వారే అత్యంత త్వరగా రూపుదిద్దుకుని తిరిగి జన్మిస్తారు. మీరు కూడా అంతే. విరిగిపోవడం మీ సమాధానం కాదు. ఇప్పుడు మీరు నిర్మించబడే సమయం వచ్చింది. మీరు ఇతరుల నుండి సమాధానాలు కోరారు, కానీ ఎన్నడూ మీకు ఆ సమాధానం దొరకలేదు. ఈరోజు విశ్వం మిమ్మల్ని మీ లోపలికి పంపుతుంది. ఇలా చెబుతూ ఉంటే చూడండి, అక్కడే మీ ప్రతి సమాధానం దొరుకుతుంది మీకు. ప్రతి ఒక్క శబ్దం మిమ్మల్ని మీ నుండి దూరం చేస్తుంది, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని తిరిగి మీ వైపుకి తీసుకొస్తున్నాను. మీ ప్రశ్నలు ఇవి కావచ్చు: నేను సమర్థుడానా లేదా అర్హున్నా, నాకు ప్రేమ లభిస్తుందా అని. దానికి సమాధానం, మీరు కేవలం సమర్థులు కాదు, మీరు ప్రత్యేకులు. మీరు కేవలం అర్హులు కాదు, మీరు ఎంపిక చేయబడ్డారు. మీరు ప్రేమను పొందేవారు కాదు, మీరే ఒక ప్రేమ. విశ్వం ఇప్పుడు మీతో ఇలా అంటుంది, ఇప్పుడు లేవండి, మీ పాత ప్రశ్నలు వదిలేయండి. ఎందుకంటే మీ సమాధానం ఇప్పుడు వచ్చేసింది. మీ కోసం కొత్త ప్రారంభం సిద్ధంగా ఉంది. మీరు ఎన్నో రోజులుగా ఆకాంక్షించిన ఒక విషయం ఇప్పుడు నెరవేరబోతుంది. అది ప్రత్యక్షమైనప్పుడు మీకు అర్థం చేసుకుంటారు, మీ ప్రతి కన్నీరు ధర చెల్లించబడిందని. ఈ క్షణం మీ లోపల ఉన్న స్పందన, మీ విధి ఇప్పుడు వేగంగా పుంజుకుంటుందని సూచన. మీరు ఇప్పటి వరకు అడిగిన ప్రశ్న యొక్క సమాధానం రాబోయే రోజుల్లో మీ ముందుకు కనిపిస్తుంది. విశ్వం ఇలా అంటుంది, మీరు ఇకపై కేవలం వినేవారు మారబోతున్నారు. మీ కథ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సినది ప్రతిదీ ఇప్పుడు మీ అనుభవాల ద్వారా మీకు లభిస్తుంది. మీ లోపల ఉన్న ఆందోళనను యాదృచ్ఛికంగా రాలేదు, అది వాస్తవానికి విశ్వం యొక్క అలా సత్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది. మొదటిసారి మీ హృదయం అర్వనీయోచ్యంతో బాధపడుతూ నిండినప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం కేవలం నిశ్శబ్దం లభించింది. వాస్తవానికి మిమ్మల్ని ఈరోజు మీరు నిలబడిన స్థానానికి తీసుకురావడానికి సిద్ధం చేసింది. విశ్వం ఇలా అంటుంది, మీరు కోల్పోయింది అవసరం. ఎందుకంటే మీరు మిమ్మల్ని సొంతంగా కనుగొనేలా చేసింది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలు మీ ఆత్మను స్థిరంగా ఉంచడానికి, దాని గొంతును వినడానికి ఉద్దేశించబడ్డాయి. ప్రతిసారి మీరు ఓటమి ఆలోచించినప్పుడు విశ్వం మీ లోపల ఏదో ఒక కిరణాన్ని మేల్కొంది. కొన్నిసార్లు ఒక పాట ద్వారా, కొన్నిసార్లు అపరిచితుని చిరునవ్వు ద్వారా, కొన్నిసార్లు ఒక పుస్తకంలో వాక్యం ద్వారా, మరియు కొన్నిసార్లు ఒక వీడియో లాంటి మాధ్యమం ద్వారా. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీ ప్రశ్నల సమాధానాలు శబ్దాలు రావు, అనుభవాల్లో వస్తాయని. ఒకరోజు అకస్మాత్తుగా ప్రతిదీ స్పష్టమవుతుంది మిత్రమా. మీరు అనుభవించిన తప్పులు వాస్తవానికి వరాలుగా చేసుకుంటారు. మీరు బాధతో నడిచిన మార్గాలు ఇప్పుడు ఆ మార్గాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మీరు చూస్తూ ఉంటారు. విశ్వం మీకు ఇంకో విషయం తెప్పదలుచుకుంది.
మీ సమయం వృధా కాలేదు, మీ ప్రార్థనలు ఎన్నటికీ వృధా పోలేదు, మీ ప్రశ్నలు మార్చబడలేదు. విశ్వం అన్నిటికీ సమాధానం ఇస్తుంది. కేవలం సరైన సమయం కోసం మాత్రమే వేచి ఉంటుంది. మరియు ఆ యొక్క సమయం ఇప్పుడు వచ్చింది. మీకు బహుశా విశ్వసించడం కష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు రహస్యంగా ఎవరికీ చెప్పకుండా కోరుకున్నది ఇప్పుడు మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఒక మూసిన తలుపు వెనక ఎవరో రాగాల సంకేతాలు అనుభవించారా? అదే విశ్వం యొక్క భాష. మీరు అడిగిన ప్రశ్నలు, ఆ తలుపును తట్టిన శబ్దం, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆ యొక్క బాధకు సమాధానం. ఇప్పుడు మీరు ఆ తలుపును తెరవడానికి ధైర్యం చేయాలి, ఎందుకంటే సమాధానం మీకు చాలా దగ్గరగా, కేవలం విశ్వాసం యొక్క దూరంలో ఉంది. విశ్వం మీతో ఇలా అంటుంది, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. మీ హృదయంలో భారం గుండెల్లో గుంజేస్తుంది కదా, ఆ ప్రశ్నలు మరోసారి అడగండి. కానీ ఒక్కసారి భయంతో కాదు, నమ్మకంతో అడిగి చూడండి, సమాధానం వస్తుంది. ఒక్కసారిగా గాలి యొక్క స్పర్శలో, ఒక్కోసారి ప్రియమైన వ్యక్తి మాటల్లో, ఒక్కోసారి మీ సొంత నవ్వుల్లో. ఎందుకంటే ప్రశ్నలు నిజాయితీగా ఉన్నప్పుడు విశ్వం నిశ్శబ్దంగా ఉండదు. అది నువ్వు దగ్గరగా వచ్చి నీ ఆత్మకు మీరు మర్చిపోయిన ప్రతిదీ చూపిస్తుంది. ఒకవేళ ఈరోజు మీకు మీ మనసులో ఏదైనా సరే అసంపూర్ణంగా ఉన్న ప్రశ్న ఉంటే అది ఈ వీడియోను ఆపదు. మీరు విన్నది సమాధానం యొక్క ఒక భాగం. ఇది సమాధానం యొక్క మీ హృదయంలో ఏర్పడింది. ఈ క్షణం మీరు పూర్తిగా స్వీకరించినప్పుడు విశ్వం ఇలా అంటుంది, నేను నీ సమాధానాలు పంపాను, ఇప్పుడు వాటిని గుర్తించు, స్వీకరించు, వాటి ప్రకారం నడుచుకో అని. ఈ వీడియో మీకు కనిపిస్తే మీరు విశ్వం ద్వారా వ్యక్తిగతంగా తాకబడిన ఆత్మలో ఒకరు. ఇప్పుడు ఈ సమాధానాన్ని కేవలం వినటం మాత్రమే కాదు, దాన్ని జీవించే బాధ్యత మీది. ఏ రోజైతే మీరు ఈ సమాధానాన్ని జీవించడం ప్రారంభిస్తారో ఆ రోజు మీ జీవితం అంతా సమాధానంగా మారిపోతుంది. అప్పుడు మీకు మరలా ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉండదు. శాంతితో జీవించండి, నమ్మకంతో ముందుకు వెళ్ళండి. విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. మీరు సాధారణ ఆత్మ కాదు. అందుకే ఈ వీడియో ఈరోజు మీ సమయంలో మీ ముందుకు వచ్చింది. మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఎందుకంటే మీ ఆత్మ అలసిపోయింది, మీరు బయట నవ్వుతూ లోపల ఏదో విరిగిపోయినట్లు అనిపిస్తుంది. ప్రతిరోజు మీరు కొత్తగా సాధించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ రాత్రి అదే శూన్యత ఏర్పడుతుంది. ఎవరికీ అర్థం కాని ఈ భావన విశ్వాన్ని అర్థం అవుతుంది. ఈ పోరాటం, మీ నిశ్శబ్దం, మీ విరిగిపోయిన ఆశలు, మీ ప్రార్థనలు విశ్వానికి తెలుసు. అందుకే ఈ వీడియో మీ వద్దకు వచ్చింది. ఎందుకంటే మీరు విజయానికి దగ్గరగా ఉన్నారు. ఎంత దగ్గరగా అంటే విశ్వం స్వయంగా ముందుకు వచ్చి మీకు సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది. మరియు ఈ వీడియో ఆ సంకేతంగా కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటారు. అవును, నా కథ అక్కడి నుండే మారింది, అదే క్షణం మారింది అని మీకే అనిపిస్తుంది. ఈ వీడియో నన్ను తప్పకుండా మార్చింది అని వెనక్కు వెతుక్కుంటూ వస్తారు. ఇక చెప్పబోయే విషయాలు మీ జీవితంని మార్గాన్ని మార్చగలవు. ఇవి కేవలం శబ్దాలు కాదు, ఇది శక్తి, ఇది నిశ్శబ్దం. విశ్వం మిమ్మల్ని స్వీకరించింది. మీకు తెలియకపోవచ్చు, కానీ మీ ఆత్మకు తెలుసు. ఈ క్షణం నుంచే మీరు నిర్ణయించబడ్డారని. ఈ వీడియో మీ సమయానికి ఇదంతా ముందే రాయబడింది. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదో అకస్మాత్తుగా కనిపిస్తుంది కదా, కానీ యాదృచ్ఛికంగా అయితే ఇది నియతి. దాన్ని చూపిన తర్వాత మీకు ఏడుపు వచ్చినా లేదా శాంతి అనుభవమైనా కలుగుతుంది. ఈ సత్యాన్ని మీరు గుర్తిస్తారు. మీరు పోరాటం యొక్క మలుపులో ఉన్నారు. అక్కడ నుండి విజయం ప్రారంభమవుతుంది. అవును మిత్రమా, మీరు చాలా ఒంటరితనం నుండి గడిపారు. మీ భావోద్వేగాలు అనుసనయంగా మిగిలిపోయాయి. కానీ మీరు ప్రతి బాధను ఒక అద్భుతం కోసం సిద్ధం చేస్తుంది. ఇది కొన్ని నెలల దూరంలో ఉంది. మీ సమయం అనేది మారిపోతుంది, కానీ షరతు ఉంది. మీరు ఇప్పుడు పాత భయాలను, సందేహాలను, గాయాల నుండి విముక్తి పొందాలి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేతులతో వదలాలని కోరుకోవటం లేదు, కానీ మీరు మిమ్మల్ని ఆపుతున్న వాటిని వదిలేసినప్పుడు మాత్రమే అది మీ చేతిని పట్టుకొని నడుస్తుంది. ప్రతిసారి మీరు ఓటమిని ఆలోచించినప్పుడు, బహుశా ఇది నా విధిలో లేదు అని అనుకున్నప్పుడు, విశ్వం మీకోసం కొత్త ప్రణాళికను రూపొందిస్తుంది. మీకు చాలా త్వరలో దానం లభించబోతుంది. దాన్ని మీరు ఎప్పుడూ కోరలేదు, ఎందుకంటే మీరు కేవలం భరించారు, అడగలేదు. మరి విశ్వం అటువంటి హృదయాలను ఎప్పటికీ ఖాళీగా తిరిగి పంపదు.
ఇప్పుడు మీ జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. పాత పుస్తకాన్ని మూసివేయబడింది. మిమ్మల్ని విడిచిన వ్యక్తి క్షమించండి. చేతిలో అవకాశం వదిలేయకండి. ఇప్పుడు మీరు స్వయంగా మీ వద్ద నడిచి వస్తున్న కొత్త అవకాశాలను, కొత్త సంబంధాలను, కొత్త ప్రారంభాలతో ఈ వీడియో ద్వారా స్వీకరించండి. కొత్త ప్రపంచానికి మీరు మొదట తలుపు అనేది తెరవండి. అక్కడి నుంచి మీ యొక్క ఓటములన్నీ గెలుపుగా మారుతాయి. కానీ మీ లోపల ఉన్న వెలుగును మీరే గుర్తిస్తారు. ఈ సందేశం మీకోసం రూపొందించబడింది. మీ కళ్ళు చెమ్మగిల్లేలాగా, మీ గుండె వేగంగా కొట్టుకునేలా, మీరు ఇప్పుడు ఆ శక్తితో మీరు అనుసంధానం అయ్యేలా ఉంటుంది. ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పుని తీసుకురాబోతుంది. ఇప్పుడు మీతో ఒక వాగ్దానాన్ని చేసుకోండి. మీరు అన్నిటికీ అర్హులు కాబట్టి ఈ జీవితాన్ని మీరు స్వీకరించండి. అందుకే విశ్వం ఈ యొక్క సంకేతం పంపింది అని. ఖచ్చితంగా విశ్వం మీకు జీవితంలో అద్భుతమైన సందేశాలను పంపుతుంది. కానీ దేనికైనా కూడా కృతజ్ఞతాభావం ఉండాలి. విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోండి. ధన్యవాదాలు విశ్వమా. ఈ యొక్క డబ్బు, నగలు, బంగారం, కారు, బంగ్లా, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ విశ్వమా. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.